నమస్తే అండి. వెల్కమ్ టు ఇంగ్లాండ్. వెల్కమ్ టు మై గార్డెన్. విద్యావతి తోటలు పాటలు మాటలు ఛానల్కి స్వాగతం. ఆనందం ఎక్కడో వెతుక్కుని వెళ్ళక్కర్లేదు, మన కళ్ళ ముందే మన వాకిట్లోనే ఉంది. అది ఎలా చూపిస్తాను. ఈ పూలు చూడండి, ఇవి అజేలియాలోనే ఒక రకం అన్నమాట. బ్యాక్ గార్డెన్లో ఉన్నట్టు ఇలా నిండా కవర్ అయిపోయి ఆకులు లేకుండా ఉండదు. ఇది వేరే రకం, ఇదొక వెరైటీ అన్నమాట. దీనికి కొమ్మలు వస్తాయి, ఆ కొమ్మల చివరన గుత్తులు పూస్తాయి, ఆకులు కూడా అక్కడక్కడ కనబడుతుంటాయి. ఎన్నో రకాలు ఉంటాయి ఇందులోనూ. దాంట్లో ఇది డబుల్ అన్నమాట. ఈ రంగు చాలా చాలా బాగుంటుంది, పాస్టో కలర్స్. ఇదేంటంటే ఒక పెద్ద మొక్క కొనుక్కున్నాను, ఆన్లైన్లో తెప్పించుకున్నాను. కానీ అసలు మొక్క పోయింది. దాంతోపాటు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు నాకు. చిన్న మొక్క ఇంతే ఉండేది. ఒక్కొక్కసారి అలాగే అవుతుంది, అసలు కన్నా కొసరు బాగుంటుంది. అలా ఇది బాగా పెరిగింది ఇప్పుడు. ఇది ఈ వసంతా అసలు ఒక బార్డరే లేదనమాట. ఇది కొత్త బార్డర్, లాస్ట్ ఇయరే తవ్వి కొత్త బార్డర్ తయారు చేసాము. ఎందుకంటే ఈ మొక్కలన్నీ పాట్ బౌండ్, అంటే పాట్స్లో ఉండేవి. వేళ్ళన్నీ ఇలాగా ఉండలాగా అయిపోయి సరిగ్గా పెరగట్లేదు. అందుకని కాస్త వేళ్ళకి స్ప్రెడ్ అవ్వడానికి స్పేస్ ఉండాలి, తర్వాత మొక్క కూడా పెరగాలి అని ఇలా కొత్త బార్డర్ చేసి ఒక్కొక్కటి నాటాం. కొంచెం స్పేస్ వదిలాం, ఎందుకంటే ఇవి పెరిగి కొంచెం స్ప్రెడ్ అవుతాయని. లాస్ట్ వీడియోలో ఇది ఒక బుష్ లాగా ఉంది, ఆకులే ఉన్నాయి కానీ ఎక్కడ పువ్వులు లేవు. ఇప్పుడు ఇవి చక్కగా పూస్తున్నాయి చూడండి. ఇది అసలు చిన్న మొక్క, ఇంత మొక్క కొని వేసాము. ఇప్పుడు ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది, కానీ స్ప్రెడ్ అవ్వడానికి ఒక 15 years పట్టింది. ఇది అజేలియా ఇంకో కొత్త రకం, పీచ్ కలర్ చూడండి. ఇది కూడా బ్యాక్ గార్డెన్లో ఉన్నట్టు అలాగా కాంపాక్ట్గా ఉండదు, కానీ కొమ్మలు వచ్చి ఆ చివరన కొంచెం పూలు పూస్తాయి. రకరకాలు ఉంటాయి ఇందులోని వెరైటీస్. ఇవి రోడోడెండ్రాన్స్. ఈ రకం ఏంటంటే లైట్గా, ఇది ముందు డార్క్గా పూస్తుంది, తర్వాత లైట్గా అవుతుంది. పూలు చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయో. అజేలియాస్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఇంచుమించు అదే జాతికి చెందిందైనా పెద్ద పువ్వు.
మార్చి వీడియోలో చూపించాను. ఇది అస్సలు ఆకు లేకుండా పుల్లల కింద కంపలాగా ఉండేది. అప్పుడు చెప్పాను కదా ఇవన్నీ ఆకులు వస్తాయని. చూడండి ఇప్పుడు ఆకులు వచ్చాయి. ఇవి మరూన్ కలర్లో ఉన్నాయి, కానీ అక్టోబర్లో ఆటంలో ఇవన్నీ ఎర్రగా మారిపోతాయి. అప్పుడు ఉంటుంది అసలైన అందం. బ్యాక్ గార్డెన్లో కొత్త పూలు ఏమేమి పూస్తున్నాయో చూద్దాం. ఇవి లూపిన్స్, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. మంచి రంగుది. ఇంకొక 4-5 రోజులు అయితే మొత్తం పెద్ద పెద్ద కంకుల్లాగా పూస్తాయి. ఇక ఈ అజేలియా లాస్ట్ వీడియోలో చూసుంటారు. ఇదైతే పెద్ద సైజు పీచు మిఠాయిలా తయారైంది. ఏమిటో ఇది అస్సలు ఎక్కడ ఖాళీ లేకుండా దగ్గరగా పూత పూసేసింది. ఇంతలాగా ఎప్పుడు పూయలేదు. ఇన్ని సంవత్సరాలైనా ఇంతలాగా పూయలేదు. పూస్తుంది కానీ అసలు పూకి మధ్యలో ఖాళీ లేకుండా ఇంతలా పూయలేదు. దిష్టి తగులుతుందేమో అని దీనికి ఉప్పు మిరపకాయలు దిష్టి తీయాలా ఏమిటో తెలీదు. ఈ ఫెన్స్ దగ్గర వెనకాల లెబర్నం చిన్న చెట్టు వేసాము. అది పెరిగితే చాలా పెద్దదవుతుంది, కానీ ఇది కొంచెం మీడియం సైజులో ఉంది. దీనికైతే ఆ లెబర్నం మీద ఒక క్లిప్ చాలదు, ఒక పెద్ద వీడియో చేయవలసి వస్తుంది. అన్ని రకాల ఆర్చెస్ అని, పెద్ద చెట్లని, బాన్సాయిస్ అని ఏవేవో ఉంటాయి. దానికి ఒక క్లిప్ చాలదు. ఇది కొత్త రకం అజేలియా, మొన్ననే మా వారు కొన్నారు. క్యాస్కేడింగ్ టైప్ అట, అంటే పైనుంచి ఇలా కిందకి జారి పూసి మళ్ళీ దాని కొమ్మలు ఇంకా జారుతాయన్నమాట. ఇది ఈ పాట్ ఇంకా సరిపోదు. అందాక ఇందులో వేసాను, కానీ ఎత్తుగా ఉన్న పాట్ చూసుకుని అందులో వేస్తే అక్కడి నుంచి జారి పూస్తాయి. ఇక్కడ రెడ్ అజేలియా, బ్రైట్ బ్లడ్ రెడ్ అజేలియా, ఆ పక్కన పింకిష్ది, రెండు ఒకేసారి పూస్తాయి ఎవ్రీ ఇయర్. కానీ ఈ ఏడాది రెడ్ది ముందు పూస్తుంది. మన ఇష్టం ఏమిటి, దాని ఇష్టం, అది ఇష్టం వచ్చినట్టు పూస్తుంది. మామూలుగా అయితే ఇది రెండు కలిపి పూసినప్పుడు స్పెక్టాక్యులర్గా ఉంటుంది. ఆలియమ్స్ ఇప్పుడు పూస్తున్నాయి. ఇవి అసలు ఒక్కొక్క దుంప 4 పౌండ్లకి అమ్మారు. ఇవి పెద్ద సైజు అన్నమాట, జాయింట్ ఆలియమ్స్. ఒక్కొక్కటి నా తలంతా ఉండాలి, కానీ ఇది ఇప్పుడు ఒక పిడికిడంత పూసింది. నాట్ హ్యాపీ. మరి పెంపకంలో ఏం తప్పు జరిగిందో తెలీదు. ఏదైతేనే అంటే పువ్వు అందంగా ఉంది, దానికేం లేదు, కానీ సైజు చిన్నగా వచ్చింది. ఇవి మే ఫ్లవర్స్ అంటారు. అసలు బొటానికల్ నేమ్ సరిగ్గా తెలియదు నాకు, కానీ విత్తనాలు పడి గార్డెన్ అంతా మొలుస్తూ ఉంటాయి. అవసరం లేని చోట తవ్వి తీసి పారేస్తుంటాను. చూశారు కదా, ఆనందం అంటే ఇదే. మేము అసలు ప్రయాణం కూడా క్యాన్సిల్ చేసేసుకుని ఇంట్లో ఉన్నాం. ఎందుకంటే ఈ పూలు చూసుకోవడమే కాదు, తోట పని ఇంకా చాలా ఉంది. ఏమేమి తోట పనులు చేస్తున్నామో అన్నది మరో వీడియోలో చూపిస్తాను. అసలు గార్డెనింగ్ ఎందుకు చేయాలి అని చాలామంది అనుకోవచ్చు. గార్డెనింగ్ వల్ల ఎండార్ఫిన్స్ అంటే బ్రెయిన్లో మార్ఫిన్ వంటి కెమికల్స్, ఇంకా డోపమిన్ అంటే హ్యాపీ కెమికల్ రిలీజ్ అవుతుందట. దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. మరి ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి అదంతా కుదరకపోవచ్చు. ఇండియాలో అయితే బాల్కనీ ఉంటుంది, అందులో కొంతమంది పెంచుకుంటారు. కానీ ఇంగ్లాండ్లో ఫ్లాట్కి బాల్కనీస్ ఏమి ఉండవు, అంత మూసుకుపోయి ఉంటుంది. మరి వాళ్ళు ఏం చేయాలి? కనీసం లోకల్ గార్డెన్స్ కన్నా వెళ్ళి అటు ఇటు తిరగచ్చు కదా. అంతో ఎంతో ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. వింటర్లో 5 కిలోగ్రాములు పెరిగాను నేను. ఏప్రిల్ నుంచి 3 కిలోగ్రామ్స్ తగ్గాను. చూసారు కదా, మరి దానికి పెద్ద రీసెర్చ్ ఏమీ అవసరం లేదు.
మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ కూడా రాయండి. మీకు గార్డెనింగ్ చేసే ఓపిక లేదు అంటే కనీసం అటు ఇటు గార్డెన్స్కి వెళ్ళి అన్నా కొంచెం తిరగండి. అది కుదరదు అంటే తీరుబడిగా ఒక కప్పు కాఫీ చేసుకుని నా వీడియోస్ చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరో పూల సందడి చూపిస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.